నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా విడుదలకు ముందు నుంచే దాని చుట్టూ ఎన్నో సెంటిమెంట్లు పుడుతుంటాయి. హీరో ధరించిన దుస్తుల రంగు నుంచి సినిమా టైటిల్లోని అక్షరాల సంఖ్య వరకు, రిలీజ్ డేట్ నుంచి దర్శకుడి ట్రాక్ రికార్డు వరకు ప్రతి దానికి ఒక సెంటిమెంట్ ను ఆపాదించడం తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. అదే తరహాలో ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణకు షూటింగ్ సమయంలో స్వల్ప గాయం కావడంతో మరోసారి ఓ పాత సెంటిమెంట్ సోషల్ మీడియాలో చర్చగా మారింది. బాలయ్య నటించిన సినిమాల షూటింగ్ లో ఆయనకు గాయమైన ప్రతిసారి ఆ సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదనే అభిప్రాయాన్ని కొందరు అభిమానులు, సినీ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు అలాంటి సెంటిమెంట్లకు కాలం చెల్లిపోయిందని, ఈసారి బాలయ్య ఆ ట్రాక్ రికార్డును పూర్తిగా మార్చేస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతాన్ని పరిశీలిస్తే 1985లో జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన బాబాయ్ అబ్బాయి చిత్రంలో కార్ డ్రైవింగ్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ నడుముకు గాయమైంది. ఆ సినిమాపై మంచి అంచనాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదే ఏడాది విడుదలైన భార్యాభర్తల బంధం చిత్రంలో ఫైట్ సీన్ చేస్తూ మోకాలికి గాయం కావడంతో కొంతకాలం చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత 2004లో వచ్చిన విజయేంద్ర వర్మ షూటింగ్ లో కాలికి గాయం కావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. 2015లో లయన్ సినిమా సమయంలో కూడా యాక్షన్ సన్నివేశంలో గాయపడి చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా బాలయ్యకు షూటింగ్ లో గాయమైన సందర్భాలు, ఆ తర్వాత వచ్చిన ఫలితాలు ఒకే దిశలో ఉండడంతో ఇది యాదృచ్ఛికమా లేక నిజంగానే ఏదైనా సెంటిమెంటా అనే చర్చ ప్రతిసారి తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఇదే విషయాన్ని ఆయన తండ్రి ఎన్టీఆర్ జీవితంతో పోలిస్తే పూర్తి భిన్నమైన దృశ్యం కనిపిస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ ప్రారంభంలో తెరకెక్కిన పల్లెటూరి పిల్ల సినిమా షూటింగ్ లో ఎద్దు పొడవడంతో ముఖంపై శాశ్వత మచ్చ మిగిలేలా తీవ్ర గాయమైంది. అయినప్పటికీ ఆ సినిమా ఘన విజయం సాధించింది. తర్వాత లక్ష్మీ కటాక్షం చిత్రీకరణలో కూడా గాయపడ్డారు. దీక్ష సినిమా సమయంలో పాము కరవడం వంటి ప్రమాదం ఎదురైంది. దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కిన సర్దార్ పాపారాయుడు షూటింగ్ లోనూ తీవ్ర గాయాల పాలయ్యారు. కానీ ఆశ్చర్యకరంగా ఆ ప్రమాదాలు ఆయన సినిమాల విజయానికి ఏ మాత్రం అడ్డు కాలేదు. దీక్ష మినహా మిగిలిన చిత్రాలన్నీ భారీ విజయాలు సాధించి ఎన్టీఆర్ స్టార్డమ్ ను మరింత ఎత్తుకు తీసుకువెళ్లాయి. అందుకే కొందరు అభిమానులు సరదాగా తండ్రికి ప్రమాదం అంటే విజయం, కొడుకుకు ప్రమాదం అంటే పరీక్ష అనే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అయితే సినీ చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి సెంటిమెంట్లు చాలా మంది హీరోల విషయంలో ఎప్పటికప్పుడు మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు అశుభంగా భావించిన ఎన్నో విషయాలు తర్వాతి కాలంలో పూర్తిగా తప్పని నిరూపితమయ్యాయి. అదే కారణంగా ఇప్పుడు బాలయ్య అభిమానులు కూడా గతాన్ని కాదు, ప్రస్తుతం ఆయన ఫామ్ ను చూడాలని చెబుతున్నారు. ముఖ్యంగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి వరుస విజయాలతో బాలకృష్ణ కెరీర్ లో అత్యుత్తమ దశను ఆస్వాదిస్తున్నారు. యువ ప్రేక్షకుల్లో కూడా ఆయనకు కొత్త క్రేజ్ ఏర్పడింది. టెలివిజన్ లో అన్స్టాపబుల్ షో ద్వారా మరో కొత్త ఇమేజ్ ను సంపాదించుకున్నారు. దీంతో ఇప్పటి బాలయ్యను గతంతో పోల్చడం సరైంది కాదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారీ విజయం అభిమానుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచింది. తాజాగా షూటింగ్ లో జరిగిన ఈ చిన్న ప్రమాదం తర్వాత చిత్ర బృందం కూడా ఆయనకు స్వల్ప కండరాల గాయం మాత్రమే అయిందని, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకొని త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటారని స్పష్టం చేసింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పాత సెంటిమెంట్లపై చర్చ ఆగడం లేదు. కొందరు గత రికార్డులను చూపిస్తూ ఈసారి కూడా అదే జరుగుతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే, మరికొందరు సెంటిమెంట్లు కాదు, కంటెంట్ నే సినిమాను గెలిపిస్తుంది అంటూ ప్రతివాదం చేస్తున్నారు. నిజానికి సినిమా విజయం అనేది ఒక్క అంశంపై ఆధారపడదు. కథా కథనం, దర్శకుడి విజన్, నటీనటుల ప్రదర్శన, సంగీతం, ప్రమోషన్స్, ప్రేక్షకుల అభిరుచి, విడుదల సమయం వంటి ఎన్నో అంశాలు కలిసి ఒక సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తాయి. షూటింగ్ లో గాయం కావడం లేదా ఏదైనా యాదృచ్ఛిక సంఘటన జరగడం వల్ల సినిమా హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ అభిమానులు ఇలాంటి సెంటిమెంట్లను ఆసక్తిగా చర్చించుకోవడం సినీ ప్రపంచంలో సహజమే. ఇప్పుడు అందరి దృష్టి బాలయ్య నటిస్తున్న ఈ కొత్త చిత్రంపైనే ఉంది. ఈ సినిమా విజయంతో తనపై ఉన్న పాత నెగటివ్ సెంటిమెంట్ కు బాలయ్య పూర్తిగా ముగింపు పలుకుతారని ఆకాంక్షిద్దాం. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.